వల్లీశ దేవసేనేశ భక్తపాలన తత్పరా దరహాస ముఖాంభోజ సుబ్రహ్మణ్య నమోస్తుతే. దేవాయుద్ధే యాగే విప్రాః స్వీయాం సిద్ధిం హ్వాయం హ్వాయం యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. యో వై స్కంద పృష్ఠః శంభోః సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్థం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. ఇగాయాహి వత్సేతి హస్తాన్ ప్రసారాహ్వయత్ ఆదరాచ్చంకరే మాతురంకాత్ స్వముత్పత్స్యతాతం శ్రయంతం కుమారం. అమ్మ ఒళ్ళోంచి సముత్పత్య అలా లేచి తండ్రి ఒళ్ళోకి శ్రయంతం ఆశ్రయించిన కుమారం హరాశ్లిష్ట గాత్రం. స్వామి ఆలింగన భాగ్యాన్ని పొందిన కుమారస్వామికి బాలమూర్తిని భజిస్తున్నాను. తర్వాత 3 శ్లోకముల యందు తాను మరణయాతన గురించి ఆలోచించి మాట్లాడుతున్నారు. ఇక్కడ శంకరుడు రచన ఆయన కోసమని కాదు, సర్వజీవుల ఉద్ధరణ కోసం. ఆయన యోగ పురుషుడు, ఆయనకేమున్నదండి. కానీ జీవితం గడుస్తున్నంతసేపు తెలియదు, కానీ ముగింపు పెద్ద ప్రశ్న. దాని గురించి ఆలోచించి భయపడని అవసరం లేదు, జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఇక్కడ నువ్వు ఇన్నాళ్ళు చేసిన జీవిత విధానం యొక్క ప్రభావమే నీ ముగింపులో కనబడుతుంది. ఎవరి జీవితం ధర్మబద్ధంగా యోగబద్ధంగా ఉంటుందో వారి ముగింపును పరమేశ్వరుడు ప్రశాంతంగానే చూస్తాడు. అదే ప్రతివారు కూడా ఈ జీవితం బాగుండాలని ఎంత కోరుకోవాలో ముగింపు బాగుండాలని అంత చక్కగా కోరుకోవాలండి. 10 మంది ఇంకా ఉన్నాడా అనుకునేటట్టు కాకుండా ఆయన వెళ్ళిపోయాడని బాధపడేటట్టు జీవించగలగాలి. ఆ విధంగా జీవించగలగాలంటే ఇంకో బాధ కాకూడదు, భారం కాకూడదు. అలా వెళ్ళాలని సాధారణ అందరం కోరుకుంటాం, కానీ తగ్గట్టు జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. ఇక్కడ జీవించడంలో మనం శారీరకమైనటువంటి జాగ్రత్తలు ఎన్ని చేసుకున్నప్పటికీ దైవబలాన్ని కూడా సంపాదించే ప్రయత్నం చేయాలి. అందుకే మన వాళ్ళకు జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఆ బ్రాహ్మీ ముహూర్తం లేవడం, ధ్యానం, యోగం, అనుష్ఠానం, ఈ క్రమశిక్షణ ఏదైతే ఉన్నదో అది శరీరం బాగా ఉన్నంతకాలం నమ్మము, చెయ్యము. తర్వాత అయ్యో చేయలేదు అనుకుంటే ఈ లోపల జీవితం అవుతుంది. ఇక్కడ కనుక సరిగ్గా చేసినట్లయితే ఆయుష్ బాగుంటుందండి. అందుకు ఒక మాట చెప్తాడు భీష్ముడు మహాభారతంలో. అల్పాయుష్కులే చాలామంది వేతన పడుతుంటారు కదా, దేనివల్ల అంటే ఆచారహీనత వల్ల అన్నాడు. కానీ సదాచారం ఉంది. ఆ సదాచారం భగవచ్ఛక్తితో కూడి ఉంటుంది. ఇక్కడ అది కలిగి ఉండాలి. లేదా భగవత్ చరణాగతులను భగవంతుడు తప్పకుండా కాపాడుకుంటాడు. కనుక ఆ సమయం ఎలా ఉండాలి అంటే మళ్ళీ జన్మల్లోకి రాకుండా నువ్వే నాకు స్ఫురించాలి స్వామి. అది నువ్వు నాకు స్ఫురించాలి. సమయంలో నా ముందు నువ్వు ఉండాలి. ఎందుకంటే మరణకాలంలో నీవనుకున్న వాళ్ళు ఒక్కడు నీకు తోడు రాడు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ ఏ ఒక్కడు నిన్ను రక్షించలేడు. ఆ సమయంలో ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ పక్కన ఏడవగలడు, కానీ కాపాడగలడా? మరెవరు కాపాడగలరంటే బ్రతుకంతా కొలుచుకున్న నా కుమారస్వామి నన్ను కాపాడాలి అంటున్నారు. ప్రశాంతేంద్రియే నష్ట సన్నే విచేష్టే కపోద్గారి వక్త్రే భయోత్కంపి గాత్రే ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీ ధృతం మే దయాళో భవాగ్రే గుహత్వం. దీన్ని బట్టి భుజంగ ప్రయాత స్తోత్ర పారాయణ ఎలా రక్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రశాంతేంద్రియే, అప్పుడు ఇంద్రియాలకు చేష్టలు ఉడిగిపోతాయి. అక్కడ ప్రశాంత్ శబ్దానికి అర్థం ఏంటంటే శమించిపోవుట, వాటి యొక్క చేష్టలు ఉడిగిపోతాయి. ఇంద్రియముల చేష్టలు ఉడిగిపోయి నష్ట సన్నే, స్పృహ తప్పిపోతుంది. ఎదురుగా నిలబడి నన్ను పోల్చారా అండి అంటూ ఉంటారు వాళ్ళు. అనగానే వాడు చూస్తూ ఉంటాడు, పోల్చలేడు. ఒకడిని ఇంకో పేరుతో పిలుస్తాడు, వీడు అంటూ ఉంటాడు వృద్ధుడు కదండి అని. వీడు కానంటూ అవుతాడు. వీడు తర్వాత ఫ్యూచర్ వాడిది. అక్కడ ఎదురుగా కనబడుతుంది వాడి భవిష్యత్తే. కొంతమంది అది అంటుంటారు, వాళ్ళు ముసలివాళ్ళు అండి, వీడు కాబోయే ముసలివాడు తెలియట్లేదు. ఇక్కడ నష్ట సన్నే, స్పృహ తప్పుతుంది, స్మృతి పోతుంది. పైగా కపోద్గారి వక్త్రే, మాట్లాడదామన్నా శ్వాస తీద్దామన్నా కఫం పేరుకుపోతుంది. గొంతుకలో, శ్వాస ఇంద్రియాల్లో శ్వాస ప్రసరించే చోట్లంతా కఫం పేరుకుపోతుంది. అందుకే తాతకు దగ్గు నేర్పుతారా అని మాట సామెత ఉంది మనకి. అంటే తాతకు దగ్గడం సహజమని తెలుస్తుంది. ఇక్కడ దగ్గు దేనివల్ల? కఫ వికారం వల్ల. అంటే కఫోద్గారి వక్త్రే. దానికి తోడు భయం.
పోతానేమో అని భయం, శరీరంలో ఉందేమని భయం, పోతే నాదంతా ఏమైపోతుందో అని భయం. అక్కడ వీడు వచ్చేటట్టు వెనక్కి భయోత్కంపి గాత్రే శరీరం ఆ విధంగా ఉంటుంది. ఏ సమయంలో ప్రయాణోన్ముఖే ప్రయాణానికి సిద్ధపడుతున్న వేళ ఆ సమయంలో మై అనాథే అనాథ అప్పుడు ప్రతివాడు ఎవడు దిక్కులేడు. అలాంటి సమయంలో స్వామి ధృతం మే దయాలో భవాగ్రే గుహత్వం ధృతం ఆలస్యం చేయకుండా నా ముందు నువ్వు ఉండాలి స్వామి. ఎలా ఉండాలి అంటే ఆ మరణ సంధికాలంలో పూర్తిగా మరణించిన తర్వాత కూడా కాదు, మరణం వస్తున్న సంధికాలంలో వాడికి ఈ లోకంలో ఏవి కనబడవు. వీడిని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళు కనబడతారు, వాళ్ళు యమదూతలు అంటారు. ఒక ఆయన నేను నమ్మనండి అన్నాడు, నాకు కనబడితే నమ్ముతాను అన్నాడు. వాడు ఇప్పుడు కనబడ్డ తీసుకెళ్ళేటప్పుడు వస్తారు. వాడు నువ్వు కనబడాలన్నప్పుడల్లో వచ్చి అటెండెన్స్ వేసుకునేవాడికి నీ కింకరులు కారు, వాడు యమకింకరులు, వాడి కింకరులు వాళ్ళు. కానీ ఆ టైంలో వాళ్ళు వస్తారు. వచ్చారని చెప్పడానికి వెనక్కి రావు, వెనక్కి రాని పరిస్థితుల్లోనే వాళ్ళు వస్తారు. ఎక్కడో అజామీలు లాంటి కథల్లో తిరిగి వెనక్కి వస్తారు అదృష్టవశాత్తు నారాయణ స్మరణ వల్ల. అలాంటి వాళ్ళ అనుభవాల వల్లనే మనం జాగ్రత్త పడాలి. అందరూ వెనక్కి రారు కదా. వాళ్ళు వచ్చినప్పుడు ఎలా వస్తారంటే జాలే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే ఒకడు పాపాత్ముడు ఉన్నప్పుడు పోలీసులు కొట్టి తీసుకెళ్తారు కానీ బతిమలాడి తీసుకెళ్ళరు కదా. రాజకీయ నాయకులు వదిలేయండి, సాధారణంగా కొట్టే తీసుకెళ్తారు. వాళ్ళు అలాగే చేస్తారు పాపాత్ముల విషయంలో. కృతాంతస్య దూతేషు చండేషు కోపా దహచ్చింది భిందీతి మాంతర్జయత్సు మయూరం సమారుహ్య మాభైరితి త్వం పురశక్తిపా నిర్మమాయాహి శీఘ్రం. కృతాంతస్య దూతేషు అంటే యముడి యొక్క దూతలు కోపంతోనే ఉంటారు, లాగి తీసుకెళ్తుంటారు. అది తీసుకెళ్ళేటప్పుడు ముగ్గురు వస్తారు కదా, వాళ్ళు ఒకరితో ఒకరు చెప్తారట, కొట్టు వెండి, కాల్చి వెండి, చీల్చేయి అంటుంటారు. దాహ చింది భింది ఇవి శబ్దములు ఇక్కడ. దాహ అంటే కాల్చు, ముక్కలు చేయి, కొట్టు, ఇవి మాటలు అంటుంటారు ఇక్కడ. అలా అంటూ కొడుతూ ఉంటారు వాళ్ళు ఇక్కడ. ఆ మాటలే భయంకరం, కొట్టడం మరొకటి. వాళ్ళ మాన్ తర్జయత్సు నన్ను భయపెడుతున్న సమయంలో ఒక్కసారి నువ్వు నెమల మీద వచ్చి భయపడకు నాన్న, నన్ను ఒక్కసారి అనుగ్రహించవయ్యా. నువ్వు వస్తే ఆ కింకరులు ఇంకేమీ చేయలేరు ఇక్కడ. ఎందుకంటే దేవసేన అని ఆయన ఇక్కడ, యముడు కూడా ఆయన సేనల్లో ఒకడు. అందుకే మయూరం సమారుహ్య మయూర వాహనారుహుడి వచ్చి మా భైహి ఇతి త్వం భయపడకు నాన్న అంటూ నువ్వు ఒక్కసారి రా. పురశక్తి పాణిహి ఒక చేత్తో శక్తిని ధరించి యాహి శీఘ్రం వెంటనే రా. ఎప్పుడు ఆ సమయంలో నేను బాధపడుతుంటే తర్వాత చూసుకుందామని కాకుండా వెంటనే రా. అయితే ఈ శ్లోకం మీద పోయేటప్పుడు చదవచ్చు కదా, ఇప్పుడే చదువుతున్నా వింటయ్యా. అసలు మా వాళ్ళు భయపడుతూ ఉంటారు అంటే వింటే. అంటే ఆ సమయంలో నేను స్మరించడానికి కూడా నా శరీరానికి అవకాశం ఉంటుందో లేదో తెలియదు కదా స్వామి. ఇదే నరసింహ శతకంలో చెప్తున్నాడు మహానుభావుడు, బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలగ్రహంబున వచ్చి అని చెప్తాడు ఇక్కడ. బ్రతుకున్నంతకాలం భజన ఎందుకు చేయాలంటే చివరి సమయంలో గుర్తుంటుందో లేదు. కొంతమంది తెలివిగా ఈ మధ్య ఎవరు టీవీ ఇంటర్వ్యూల్లో కూడా హిందూ మతాన్ని అవహేళన చేస్తున్నారు. నాకేం భయం లేదు, నేను పోయేటప్పుడు రామా అంటాను. నువ్వు చచ్చిన రామాను, అది ఇందులో సందేహం లేదు. రామా అని స్ఫురణ బుద్ధికి రావాలంటే ఎన్ని జన్మల పుణ్య విశేషం ఉండాలంటే ఆ సమయంలో భగవన్నామం స్ఫురించాలంటే అంత తేలిక కాదండి. స్ఫురించడం కూడా తేలిక కాదని పెద్దలు కథ చెప్తుంటారు. వీడి చేత నారాయణ అనిపించాలని ప్రయత్నిస్తే వాడు ఎప్పటికీ అనట్లేదు. పోయేటప్పుడు పోనీ వాళ్ళు గుర్తు చేద్దామని ఒక నార పట్టుకు చూపించారు. నారా అంటాడేమో, సగమేనా అనిపిద్దామంటే పీచు అన్నాడు. వాడు ఏం చేస్తాడు ఇక్కడ. కానీ భగవన్నామం అప్పుడు రావడం అనేది అంత తేలిక కాదండి. భగవంతుడు స్ఫురించాడే తరించిపోయాం. కష్టంలో భగవంతుడు స్ఫురించడం సామాన్యమైన అంశం కాదు ఇక్కడ. కష్టంలో భగవంతుడు స్ఫురించడం అంత తేలిక. మొసలి పట్టి లాగేస్తుంటే గజేంద్రుడికి విష్ణువు స్ఫురించాడు, అక్కడ ముక్తి పొందిపోయాడు ఇక్కడ. అదే ఎవడు రక్షిస్తాడు ఏమిటో కుయ్యో మర్రో ఏడుపు. ఏమండి దేవుని తలంచుకోండి అంటే బాగుందండి అలా చెప్తారు, కానీ కష్టంలో ఎలా గుర్తొస్తాడని అంటాడు. పోనీ సుఖంగా తలంచుకోండి, సుఖంలో బిజీగా ఉంటారని గుర్తురాడు. ఎందుకంటే సుఖంలో జనాల చుట్టూ ఉంటారు, భోగాలు, వాటి మేనేజ్మెంట్ మెయింటెనెన్స్తో గుర్తురాడు. కష్టాల్లో గుర్తు తెచ్చుకొని మూడు ఉండదు. దీన్ని బట్టి వాడు ఎప్పుడూ తలంచుకోవడం అనేది స్పష్టమైపోయింది ఇక్కడ. వాడి బతికి ఇంకెందుకంటే ఇక్కడ ఆ సమయంలో గుర్తు రావడం అన్నా చాలా కష్టం. కనుక అప్పుడు గుర్తొస్తావో లేదో తెలియదు. అందుకు ఇప్పుడే నేను ప్రార్థిస్తున్నానయ్యా అన్నారు ఇక్కడ. కనుక బ్రతుకంతా ప్రార్థిస్తే చివరి క్షణంలో తప్పకుండా స్ఫురింపజేస్తాడు, దగ్గరుంటాడు భగవంతుడు, అందులో సందేహం లేదు. అందుకే భగవానుడు అంతకాలేచ మామేవా స్మరణముక్త్వా కళేబరం అన్నాడు అని చాలా తెలివైనవాడు. ఇది పట్టుకుని అంతకాలే అన్నాడు కదండి, చివరికి చూసుకుందామంటే చా పెట్టాడు పక్కన. అంత్యకాలము నందు కూడా అన్నాడు ఇక్కడ. బ్రతుకంతా తలంచుకుంటూ అంత్యకాలంలో స్ఫురిస్తాను. అంత్యకాలం అంటే నువ్వు స్పృహ తప్పిపోయినప్పుడు ఎలాగా అంటావు, స్పృహ తప్పడానికంటే ముందు కాలం వరకు అంత్యకాలమే అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఆ సమయంలో
ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా ప్రసాద్య ప్రభో ప్రార్థయే అనేకవారం. స్వామి నీ పాదాలపై పడిపోయి పడి నమస్కారం చేస్తూ అనేకవారం పలుమార్లు ఒక్కసారి పడి అనేక మార్లు ప్రార్థిస్తున్నాడు. ఏమిటి ఒక్కసారి పడతాట అనేక మార్లు ప్రార్థిస్తాట ఏమిటండి? పోనీ అనేక మార్లు పడి అనేక మార్లు ప్రార్థించాడంటే అర్థం ఉంది, కానీ సకృత్ ఒక్కసారి పడి అనేక మార్లు ప్రార్థిస్తున్నాను అంటే అర్థం ఏంటంటే అలా ఒక్కసారి పడినవాడు మరి విడిపోకుండా ఆ పాదాలను అలాగే పట్టుకుని ప్రార్థనలు అనేక పర్యాలు చేస్తున్నాడు అర్థం. ప్రార్థయే అనేక వారం, ఎందుకంటే ఆ సమయంలో నవక్తుం క్షమోహం, అప్పుడు నేను మాట్లాడడానికి సమర్థుడు కాను. అంటే తదానీ కృపాబ్ధే నా కార్యాంతకాలే మనాగప్యుపేక్ష, అప్పుడు నాకు ఎలా ఉంటుందో తెలియదు, అందుకే ఇప్పుడే ప్రార్థిస్తున్నాను స్వామి, ఆ అంత్యకాలంలో నువ్వు ఉపేక్ష చేయకు నన్ను. వాళ్ళు వచ్చి పీడించడానికి సిద్ధపడే ముందు నువ్వు వచ్చినా ముందు, అసలు వాళ్ళకంటే ముందు నా ముందు నువ్వు కనబడ్డావు అనుకో ఇంక వాళ్ళ దగ్గరికే రారు అని ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే నా కష్టాలు నువ్వు కాకపోతే ఎవడైతే తొలగిస్తాడు, అది చెప్పడంలో విశేషం ఉన్నది. ఎవరికీ సాధ్యం కాని రాక్షుని చెప్పవు నాకు తెలుసుది. సహస్రాండ భోక్త త్వయా శూర నామా హతస్తారక సింహవక్త్రశ్చ దైత్య మమాంతర్హృదిస్థం మనక్లేశమేకం నహంసి ప్రభో కింకరోమి క్వయామి. స్వామి బ్రహ్మాండాలు వేల కొలదుంటే ఒక రాక్షసుడు బ్రహ్మాండాన్ని కూడా భోజనం చేయగల రాక్షసుడు పుట్టాడు. వాడు అంటే సర్వలోక నాశకుడని, సర్వలోకాన్ని పీడింపజేసేవాడు పుట్టాడు. సహస్రాండ భోక్త, వాడి పేరు శూరపద్ముడనే రాక్షసుడు. వాడు సోదరుడు మరొకడున్నాడు, ఆయన తారకాసురుడైన రాక్షసుడు. వాళ్ళకి మరొక సోదరుడు ఉన్నాడు సింహముఖుడు అనేవాడు. ముగ్గురు రాక్షసుల పేర్లు చెప్తున్నాడు చూడండి ఇందులో. సహస్రాండ భోక్త త్వయా శూరనామ హతస్తారక సింహవక్త్రశ్చ దైత్య, వీళ్ళు ముగ్గురండి. రావణ కుంభకర్ణులు కాక విభీషణ మంచివాడు, కానీ వీళ్ళు ముగ్గురు దుర్మార్గులే. తారకాసురుడు కదా స్మరణ చేసుకున్నాం, వాడు వజ్రాంగుడి యొక్క పుత్రుడు. వాడితో పాటు మరొకిద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇందులో హడావిడి పెట్టిందంతా తారకాసురుడే. శూరపద్ముడు ఉన్నాడు, వాడు హడావిడి కాదట. ఎందుకంటే రాక్షసులు రెండు రకాలు ఉంటారు. ఒకడు ఏంటంటే వాడికి వచ్చిన భోగాలు అనుభవిస్తూ కూర్చుంటాడు, ఇంకోటితో పెట్టుకోడు. వాడు బెటరు, వాడు భోగాలు అనుభవిస్తాడు. వాళ్ళు రాక్షస గుణం ఉన్నా బయట పెట్టాడు, భోగాలు అనుభవించడానికి టైం ఉండదు. ఇంకోటి ఏం చేస్తారంటే వాడి భోగాలు వాడు అనుభవించడమే కాకుండా ఇతర భోగాలు కూడా దోచుకునే అనుభవిస్తాడు. ఈ మన తారకాసురుడు రెండో టైపు. మొదటివాడు ఏంటంటే వాడు సెల్ఫ్ కంటెంట్మెంట్ ఉన్నవాడు, సెల్ఫ్ సఫిషియన్సీ, వాడు తృప్తి పడుతున్నట్ట. వాడు ఏం చేశాడంటే మహారాక్షుడు నిజానికి, వాడు కానీ పూనుకుంటే తారకాసురుడు కూడా వాడి బలం ముందు చిన్నవాడే. కానీ ఆయన ఏం చేశాడంటే సముద్ర తీరంలో చూసి ఇది బాగుందని ఆ మధ్యలో ఒక పట్టణం నిర్మించుకున్నాడు. మహేంద్రపురి అని ఒక నిర్మాణం చేసుకుని అందులో శూరపద్ముడు చిన్న తమ్ముడిని తీసుకెళ్ళిపోయాడు, సింహముఖుడితో పాటు ఉన్నాడు. వాళ్ళకు సోదరు ఉంది, ఆమె పేరు అజాముఖి. ఈ శూరపద్ముడికి కూడా భానుగోపుడు అనేటువంటి పుత్రుడు ఉన్నాడు. వాడి పేరుదో కానీ వాడు ఒకసారి ఆడుకుంటారంటే సూర్యుడిని బిళ్ళలా చేసి ఇచ్చాడు ఆయన, వాడు ఆడుకున్నాడు అక్కడ. అందుకే వాడి పేరు భానుగోపుడు. వాళ్ళతో పాటు అక్కడ సెటిల్ అయ్యి భోగాలు తెగ అనుభవిస్తున్నాడు. వాడి వల్ల ఎవరికి ప్రమాదం లేదు, ఎందుకంటే వాడు భోగ జీవనంతోనే అయిపోతుంది. కొందరు అలా భోగించుతూనే ఉంటారు కదా, వీడు అలాంటి వాడు. దీన్ని బట్టి భోగమే జీవనంగా ఉన్నవాడు రాక్షసులే, ఇంకొని హింసించేవాడు రాక్షసులే అని అర్థమవుతుంది కదా మనకి. తారకాసుర సంహారమైన తర్వాత వాడికి ఒక కొడుకున్నాడు అసురేంద్రుడు అని. తారకాసురుడు సంహారమై అంతా నశించిపోయిన వాడు ఒక్కడు మిగిలాడు. వాడు మొర్రోకుయ్యో అని ఏడ్చుకుంటూ వచ్చి చెప్పుకున్నాడు పెదనాన్నతో, పెదనాన్న నా నాన్నని అంటే నీ తమ్ముడిని చంపేశాడు సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పగానే ఆయన కోపం వచ్చి శూరపద్ముడు అప్పుడు విజృంభించారండి. అంతవరకు భోగ జీవనానికి స్వస్తి చెప్పి అసురు బలాన్ని ఒక్కసారి కదిలించి క్షేమంగా ఉన్నామనుకున్నటువంటి దేవతలందరూ కుదిపోయాడు ఇక్కడ. ముఖ్యంగా ఆయన తన పుత్రాదుల బలంతో వెళ్ళి ఇంద్రుని తెచ్చి బందీఖానాలు పెట్టాడు ఇక్కడ. ఆ సమయంలో మళ్ళీ సేనాని సుబ్రహ్మణ్యుడు దిక్కయ్యాడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన బలంతో ఆయనకంటూ ఉన్నటువంటి సైన్యంతో బయలుదేరి వచ్చాడు. అందులో నవవీరులు అని సుబ్రహ్మణ్యుడి వద్ద ఉన్నారు 9 మంది వీరులు. అందరూ వీర శబ్దంతో వస్తారు, వీరకేసరి, వీరబాహు, వీర రాక్షస ఇత్యాది పేర్లతో. ఇందులో అందరినీ చెప్పకపోయినా ఒక్కడిని చెప్పచ్చు, వీరబాహు. వాడు వీళ్ళందరికీ ప్రధానం. అతని పేరు కూడా తర్వాత చెప్తారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అమ్మవారు సుబ్రహ్మణ్యం తలంచుకుంటూ ఆనందంగా ఒకసారి ధ్యానం చేస్తున్నది. తర్వాత ఆమె లేచి వెళుతూ ఉంటే, నడుస్తూ ఉంటే ఆమె ఆభరణాల్లో ఉన్న నవరత్నాల్లోంచి ఒక్కొక్క రత్నం నుంచి ఒక్కొక్క వీరుడు పుట్టాడు అమ్మవారి నవరత్నాల్లోంచి.
వాళ్ళ పేరు వీరబాహు మొదలైన వారు అన్నారు. నవరత్నాలు అంటే నవగ్రహాలకి రత్నాలకు ఉన్న సంబంధం నేను చెప్పక్కర్లేదు, టీవీల్లో వస్తూనే ఉంటుంది. ఈ గ్రహదోషం పోవాలంటే ఈ రత్నం వేసుకొని చెప్తూనే ఉంటారు. కానీ గ్రహాలకి రత్నాలకు ఉన్న సంబంధం ఎవరికి చెప్పక్కర్లేదు. కానీ నవవీరుల్ని ధ్యానిస్తే గ్రహదోషాలు పోతాయి, అదొక రహస్యం. అలాంటి అమ్మవారి ఒంటికున్న నవరత్నాల నుంచి కలిగిన వారు వీరు. వాళ్ళని ఏం చేసిందని సుబ్రహ్మణ్యుడికి ప్రధాన బలంగా పెట్టింది ఆ తల్లి ఇక్కడ. అందులో సుబ్రహ్మణ్యుడు వీరబాహుని ప్రధాన సేనాధ్యక్షుడిగా పెట్టాడు. వీరితో కలిసి సుబ్రహ్మణ్యుడు సూరపద్మునితో చేసిన యుద్ధం అద్భుతంగా వర్ణిస్తుంది స్కంద పురాణంలో. సంహితా భాగం, స్కందపురంలో 2 భాగాలు అని చెప్పాం, ఖండ భాగం, సంహితా భాగం అని. మహేశ్వర ఖండంలో తారకాసుర సంహారం ఉంటుంది, సంహితా భాగంలో సూరపద్ముడికి అదంతా ఉంటుంది. దీని తమిళంలో కాంచీయప్ప శివాచార్య అనే మహానుభావుడు కందర్ పురాణం అని తమిళ భాషలో రచించాడు. అందులో విస్తారంగా సూరపద్మ గాథ అంతా ఉంటుంది. దక్షిణాపథంలో ఉన్న వారికి ఈ కథ బాగా తెలుసు. మన గురువుగారు దక్షిణాపథం వాడే కదా, మలయాళ దేశం నుంచి వచ్చాడు ఆయన బాగా తెలిసి కథ. అందుకే ఆ కథావృత్తాంతాన్ని పేర్కొన్నాడు. సూరపద్ముడిని సంహరించినటువంటి వైనాన్ని పేర్కొన్నాడు. అంత సూరపద్ముడు, దేవతలకు భయంకరుడైన సూరపద్ముడిని అవలీలగా నువ్వు సంహరించావు. పైగా తిరుచెందూరు క్షేత్రంలో చెప్తున్నాడు కదా, తిరుచెందూరు క్షేత్రం సూరపద్మ సంహారం తర్వాత దేవతల ప్రార్థన మేరకు ఆ సముద్రపు ఒడ్డున ఆయన పర్వతం మీదకి వెళ్ళి కూర్చున్న క్షేత్రంలో వెలిసేడు స్వామి. పైగా యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యాన్ని మోహరించింది కూడా సరిగ్గా ఈ క్షేత్రం ఏర్పడక ముందు ఆ కొండ వద్ద. అక్కడి నుంచి యుద్ధం బయలుదేరింది కనుక తిరుచెందూరు క్షేత్రం సూరపద్మ సంహార గాథకి సంబంధించిన ఒక విజయ సంకేత స్థలం కూడా. అందుకే ఆ చోట్లో చెప్పేటప్పుడు సూరపద్ముడితో ప్రారంభించి ఆ సూరపద్ముని, తారకాసురుని, సింహవక్తుని కూడా సంహరించిన వాడవే. ఒక్కొక్క రాక్షుడు సామాన్యుడిగా జమాజెట్టీలు అంతంత రాక్షుడిని సంహరించేవే. నా మనస్సులో ఉన్న ఒక్క క్లేశం పోగొట్టడానికి నీకేం కష్టమయ్యా అంటున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ చెప్పడంలో సమస్త విశ్వము యొక్క ఆర్తిని పోగొట్టినవాడు, భయంకరమైన రాక్షసుని సంహరించినవాడు నీ మనస్సులో ఉన్న బాధను పోగొట్టడు, సులభంగా పోగొడతాడని ధైర్యం మనకు కలిగిస్తున్నారండి ఇక్కడ. ఇది భక్తిలో భగవంతుని తలంచుకోగానే కలగవలసిన ధైర్యం ఇది. అటువంటి ప్రతాపమూర్తి మనల్ని అనుగ్రహిస్తున్నాడు అంటే ఈ శ్లోకంలో భగవానుడిని సుబ్రహ్మణ్యుడు చేసినటువంటి అసుర సంహార గాథ, పరాక్రమ గాథ చెప్తూ ఆయనకు అసాధ్యమనేది లేదు అని ప్రస్తావిస్తూ అలాంటి స్వామి రక్షగా ఉన్నాడు కనుక మన క్లేశమును తొలగిస్తాడు. మనం అనగా ఎంత ఈ విశ్వంలో సౌరపద్ముల్లా ప్రపంచాన్ని మింగుతున్నామా, బాధ పెడుతున్నామా? ఏదో మన బతుకుతూ అవకాశం ఉంటే పాపం చేస్తూ, అవకాశం లేకపోతే పుణ్యం చేస్తూ ఏదో గడిపేస్తున్నాం. ఇలాంటి మనలో ఉన్న బాధలు పోగొట్టడానికి ఏం కష్టం అండి? అంటే మమాంతరు హృదిస్థం మన క్లేశమేకం. నా మనస్సులో ఉన్న ఒక్క క్లేశాన్ని తొలగించడానికి ఏమిటయ్యా ఈ ఆలస్యం? నువ్వే ఆలస్యం చేస్తే కిం కరోమి క్వయామి, ఏం చేస్తాను, ఎవరిని ఆశ్రయిస్తానయ్యా నేను? ఎందుకంటే దేవతలు కూడా కష్టం వస్తే ఆశ్రయించింది నిన్ను. వాళ్ళే చెప్పేశారు మేం కష్టం వస్తే ఆయన ఆశ్రయిస్తామంటే నేను ఇంకెవరిని ఆశ్రయిస్తాను? నిన్నే ఆశ్రయిస్తాను. నువ్వు రక్షించకపోతే నేను ఎక్కడికి వెళ్తానయ్యా అన్నాడు. ఈ మాటను తీసుకుని త్యాగయ్య అంటారు. హరిహరులకు, దిక్పాలులకు, అల శశి సూర్యులకు, మరి విద్యాధరులకు, బ్రహ్మాండమున వెలయు వీరాదులకు. తారకాసురాది రాక్షసులు విజృంభించినప్పుడు ఆయన సంహరించాలంటే కొత్తగా ఒకటి రావాలనే పరిస్థితి ఏర్పడింది. ఉన్నవాళ్ళు సరిపోలేదు. అంటే వాడు ఎటువంటి రాక్షసుడు? ఉన్నవాళ్ళ పేర్లను చెప్తున్నాడు. హరిహరులకు, దిక్పాలులకు, అల శశి సూర్యులకు, మరి విద్యాధరులకు, బ్రహ్మాండమున వెలయు వీరాదులకు తరముగాక నిన్ను జతగూడి శరణనగా విని సైరించక పరమద్రోహి అయిన సూరపద్మాసురుని కీర్తిగాను గర్వమణచిన నీ వంటి దైవమును షడానన నేనెందు కానరా అని విస్తార కీర్తనలో పేర్కొన్నారు. ఇక్కడ సూరపద్మ సంహార గాథను ఇంత చక్కగా వివరించారు. ఆ గాథను ఇక్కడ స్మరిస్తూ పేర్కొన్నారు. ఆ తర్వాత చెప్తున్నటువంటి మాట, భగవంతుడి ముందు మన తప్పులను ఒప్పుకోవాలని ఒక్కడే చేయగలగాలి. సాధారణ మన భగవంతుని ప్రార్థించేటప్పుడు ఏం చేస్తామంటే, నీ కోసం ఇంత జపం చేసేనే, నీకు ఇంత ప్రార్థన చేసేనే, అయినా అనుగ్రహించవేంటి, నీ హుండీలో అంత వేసేనే, నీకు ఇన్ని కొబ్బరికాయలు కొట్టేనే అని చేసిన పుణ్యమేదో చెప్తూ ఉంటాం. కానీ నీకు తెలుసు పాపాలు, అది బయట పెట్టవు. కానీ అవే కనబడతాయి. ఏం చేస్తాం ఇక్కడ? కానీ భగవంతుని ముందు ఉండవలసిన భక్తుల్లో ప్రధానంగా నైత్యానుసంధానం ఉందండి. తన అల్పత్వాన్ని అంగీకరించాలి. అందుకే అన్నమయ్య కూడా పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధరనాయందు మంచితనమేది అంటాడు. ఇక్కడ అల్పత్వాన్ని అంగీకరించడం మంచిదండి. ఎందుకంటే మనం అంగీకరించకపోయినా తెలుసు కనుక అంగీకరించిస్తే బెటర్. అందుకే ఎక్కడైనా నీ అహంకారం తగ్గించుకోకు, కనీసం భగవంతుని ముందు అయినా తగ్గించుకో అన్నాడు ఇక్కడ. కనుక రోజులో గంట సేపైనా దేవుడి ముందు కూర్చుంటే అహంకారం తల వంచడం ప్రాక్టీస్ అవుతుంది.
అందరి ముందు తల ఎగరేసుకు తిరిగినా ఆయన ముందునే తల ఉంచుకోవాలి. ఇక్కడ అహంకారం అణగిన వాడికి అనుగ్రహం దొరుకుతుంది. ఈ సూత్రం గుర్తుపెట్టుకుని ఆలోచించుకోండి. అహంకారాన్ని అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన అని పలు ప్రవచనాల్లో చెప్పినటువంటి విషయం విన్న అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పక్కర్లేదు. ఇక్కడ అహంకారాన్ని అరగదీయడమే ఆధ్యాత్మిక సాధన. ఎంతవరకు అరగదీయాలంటే అహం బ్రహ్మాస్మయ్యే వరకు అహాన్ని అరగదీయాలండి. ఇక్కడ తెలుసుకోండి. అహం దేహోస్మి అని అహంకారం విశ్వవ్యాపకమైంది మంది. అది అరగదీసి అహం బ్రహ్మాస్మితో కలిపేయాలి. అంతవరకు చేయాలి. అహంకారాన్ని అంగీకరించి ఎలాంటిదంటే మన తప్పులు ఒప్పుకుంటూ మన దుఃఖం, మన దైన్య స్థితి పరమాత్మను చెప్పాలి. నారదుడు భక్తి సూత్రాలు చెప్తాడు. ఈశ్వరస్యాప్య అభిమాన ద్వేషిత్వాత్ దైన్యప్రియత్వాచ్చ. భగవాను ముందు అహంకారం ప్రకటిస్తే అది నచ్చదుట. దైన్యప్రియుడైన, అదే దీనుడను నేను దేవుడవు నీవు అంటాడు రమయ్య. దైన్యం అంటే అహంకార రాహిత్యం, మరొకటి కాదు. మన కల్పత్వాన్ని, మన బాధని భగవంతుడితో కాక ఇంకెవరితో చెప్పుకుంటామండి? చెప్పుకుంటున్నాడు ఆయన. అహం సర్వదా దుఃఖ భారావసన్నో. సుబ్రహ్మణ్య స్వామి ఆ రూపవర్ణన, మయూరం అన్నీ బాగున్నాయి. ఇవాళ మన ఏడుపు జీవుడి వేదన అదే చూపిస్తున్నారు ఇక్కడ. అహం సర్వదా దుఃఖ భారావసన్నో. సర్వదా, ఇవాళ రేపు కాదు, ప్రతిరోజు ఎల్లవేళలా దుఃఖాల బరువుతో కృంగిపోతున్నాను నేను. ఆ శబ్దం అంత బాగా వేశాడు. దుఃఖ భారావసన్న అంటే దుఃఖాల బరువుతో కృంగిపోతుంటాను ఎల్లవేళలా. ఒక ఏడుపు పోయిందంటే మరో ఏడుపు రెడీగా ఉంటుంది రావడానికి. కానీ దుఃఖాల బరువుతో కృంగుతుంటాను. దాన్ని బట్టి అసహాయుణ్ణి అయిపోయాను నేను దీనుణ్ణైతే నీవు దీనబంధువునైనా. భవాన్ దీనబంధువు త్వదన్యన్నయాచే. నిన్ను తప్ప మరొకటి అడగను అన్నాడు. నిన్ను తప్ప మరొకటి అడగను, లేదా నిన్ను తప్ప మరెవరిని అడుగును. రెండు బాగుంది. మొదట ఏంటంటే నాకేం కావాలన్నా నిన్నే అడుగుతాను. భక్తి పెరిగిపోతే నాకేం కావాలన్నా పోతుంది, నువ్వే కావాలని భావం పెరుగుతుంది అనేది తెలుసుకోవాలి. మొదట భక్తి నాకేది కావాలన్నా నువ్వే అంటారు. రెండవ స్థాయికి వెళ్ళేటప్పటికల్లా, పరాభక్తికి వెళ్ళేటప్పటికల్లా నాకు ఏది అక్కర్లేదు నువ్వే కావాలంటారు. ఆ రెండు భావాలు వచ్చేటట్టుగా త్వదన్యన్నయాచే అని మాట వేశారు. నువ్వు తప్ప నాకు ఇంకోట్లేదు, నిన్ను తప్ప ఎవరిని అడుగున్నాడు. ఏమడుగును? ఏమీ అడుగును. ఆ మాటలో ఉన్న అర్థం అది. త్వదన్యన్నయాచే, నా బాధను పోగొట్టవయ్యా అంటే ఆ సమయంలో శంకరులు కడుపు నొప్పితో ఉన్నారనే విషయం మర్చిపోలేదు. ఆ సమయంలో చెప్తున్నారు. రుగ్మత వెంటనే తొలగిపోయింది దానికి. అందుకే ఎందుకు రోగం పోవాలి అని చెప్పండి. నాకు రోగం పోయి ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు? గొప్ప మాట చెప్తున్నాడు ఇక్కడ. భవద్భక్తి రోధం సదా క్లుప్త బాధం. నీపై భక్తిగా సాధన చేయాలంటే రోగం అడ్డంకిగా ఉంది కనుక రోగం పోవాలి. కనుక రోగరహితమైన శరీరం ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన కోసం శరీరం. దానికోసం ఇక్కడ ధర్మాన్ని ఆచరించడం కోసం, దైవాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం కోసమే శరీరం లభించింది. మళ్ళీ వాక్యాన్ని తిరిగి అంటున్నాం. ధర్మాన్ని ఆచరించడం కోసం, దైవాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం కోసం భగవంతుని శరీరాన్ని ఇచ్చాడు. ఆ రెండింటికి తప్ప మనం మిగిలిన వాటికి వాడుకుంటున్నాం. దానికే వాడుకోవాలి. దానికి అడ్డంకిగా నిలిచిందేంటి? అనారోగ్యం. కనుక నా శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని, మనస్సులో ఉన్న క్లేశాన్ని నువ్వు తొలగించాలి అని అంటున్నాడు ఇక్కడ. అది గొప్ప మాట. భవద్భక్తి రోధం, నీ భక్తికి అడ్డంకిగా ఉన్నది. రోధం అంటే అడ్డంకి. భవద్భక్తి రోధం, నీ భక్తికి అడ్డంకిగా ఉన్నటువంటిది. సదా క్లుప్త బాధం, ఎల్లవేళలా నాకు బాధని దట్టిస్తుంది. క్లుప్తం అంటే నిండుట, తగ్గించుట కాదు. క్లుప్తంగా చెప్పండి అని కొందరు అంటూ ఉంటారు. అంటే బ్రీఫ్గా చెప్పండి. అది క్లుప్తం అంటే అర్థం ఏంటంటే అంతా కలిపి సారవంతంగా చెప్పడం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.